రేపు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. పార్లమెంట్ ఎన్నికలపై ఈ మీటింగ్ లో చర్చించనున్నారు. డీసీసీల నుండి పోటీ చేసే ఆశావాహుల జాబితా కోరింది పీసీసీ. దీంతో డీసీసీల సిఫార్సు లేఖలు గాంధీ భవన్ కు చేరాయి. మెదక్ సీటుకు ఎలాంటి ప్రతిపాదన చేయలేదు. బీఆర్ఎస్ ఇలాకాలో అభ్యర్థి కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. జగ్గారెడ్డిని బరిలో దించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధంగా ఉండాలని అనుచరులకు జగ్గారెడ్డి సూచించారు. నల్గొండ నుండి జానారెడ్డి కుమారుడి పేరును ప్రతిపాదించారు. భువనగిరి సీటు కోసం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి సన్నిహితులు ప్రయత్నిస్తున్నారు. ఇక అలాగే పాలమూరు, నాగర్ కర్నూలు సీటుకు సీనియర్ల మధ్య పోటీ నెలకొంది. రేపు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతోంది. పార్లమెంట్ ఎన్నికలపై ఈ మీటింగ్ లో చర్చించనున్నారు. డీసీసీల నుండి పోటీ చేసే ఆశావాహుల జాబితా కోరింది పీసీసీ. దీంతో డీసీసీల సిఫార్సు లేఖలన్నీ కూడా గాంధీ భవన్ కు చేరుకున్నాయి. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, రేపు సాయంత్రం 4 గంటలకు గాంధీ భవన్లో పీసీసీ ఎలక్షన్ కమిటీ సమావేశం కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ ఎలక్షన్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. మిగిలిన సభ్యులందరితో కూడా రేపు సాయంత్రం సమావేశం కాబోతుంది. దీపాదాస్ మున్షి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఏఐసీసీ కార్యదర్శులు వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికీ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎవరు అభ్యర్థులు అయితే బాగుంటుంది అనేటువంటి అంశానికి సంబంధించి డీసీసీల నుంచి సిఫార్సు లేఖల్ని కూడా కోరారు. కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్కి డీసీసీల నుంచి వచ్చినటువంటి సిఫార్సు లేఖలన్నీ కూడా చేరుకున్నారు. అయితే ప్రధానంగా మెదక్ పార్లమెంటు సీటుకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక పరిశీలిస్తే ఇక్కడ ఎవరి పేరుని కూడా పార్టీ సూచించలేదు. మెదక్కు సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షుడు ప్రస్తుతం ఖాళీగా ఉంది. సంగారెడ్డికి సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షుల నుంచి కూడా ఎలాంటి సిఫార్సు రాలే. మెదక్ పార్లమెంటు బరి నుంచి జగ్గారెడ్డిని దించాలనేటువంటి ఆలోచన పార్టీ చేసినటువంటి, ఎందుకంటే గతంలో ఇక్కడ ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం అదే కుటుంబానికి సంబంధించి ఖమ్మం నుంచి సోనియా గాంధీ కానీ గాంధీ కుటుంబం నుంచి ఎవరినైనా బరిలో దించాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది. అలాంటి మెదక్ నియోజకవర్గంలో ఎవరిని బరిలో దించాలనే దానికి సంబంధించినటువంటి అంశం మీద పార్టీ నిశ్చితంగా పరిశీలిస్తుంది. అలాగే ఇటీవల సంగారెడ్డిలో పోటీ చేసి ఓడిపోయినటువంటి జగ్గారెడ్డిని పార్లమెంటు బరిలో నిలిపితే ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలు కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. జగ్గారెడ్డి కూడా పార్టీ ఆదేశిస్తే పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మధ్యాహ్నం ఒక లేఖని కూడా జగ్గారెడ్డి విడుదల చేశారు. గతంలో వచ్చినటువంటి సంగారెడ్డి ప్రజల్లో ఓడించిన అంశానికి సంబంధించి చేసినటువంటి కామెంట్ల మీద ఆయన ప్రస్తావించారు. ఓటేసినటువంటి 70,000 కాదు, ఓటైన 80,000 మంది కూడా నాకు ముఖ్యమే అనేటువంటి అంశాన్ని చేశారు. దాన్ని వ్యూహాత్మకంగా పార్లమెంటుకు పోటీ చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఇలాంటి కామెంట్లు చేశారనేటువంటి ఒక ప్రకటన చేశారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి జగ్గారెడ్డి కూడా పార్టీ గడిచిన కొద్ది రోజులుగా పార్టీ లైన్లో, అలాగే సీఎం రేవంత్ రెడ్డికి కొంత సన్నిహితంగానే ఉంటున్నటువంటి నేపథ్యంలో ఆయన్ని బరిలో దింపుతారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అలాగే అధిష్టానంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా 1-2 సార్లు కలిసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా కూడా చర్చ జరిగినట్టు తెలిసింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు పార్లమెంటు సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించి చూస్తే పార్లమెంటు నియోజకవర్గానికి జానారెడ్డి కుమారుడికి గతంలో టికెట్ ఇస్తామనేటువంటి ప్రతిపాదన కూడా చేశారు. ప్రస్తుతం జానారెడ్డి కుమారుడికి జైవీర్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి రఘువీర్ని పార్లమెంటుకు దించుతారనేటువంటి ప్రతిపాదన కూడా వచ్చింది. భువనగిరి సీటు విషయంలో మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్నిహితులు, అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్కు సంబంధించినటువంటి సన్నిహితులు కానీ, లేదంటే రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండేటువంటి ఇద్దరు సన్నిహితులకు సంబంధించి సీట్ల సిఫార్సుకు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోటీ నెలకొంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా పోటీ ఉంది. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనలన్నిటి మీద కూడా రేపు జరిగేటువంటి ఎలక్షన్ కమిటీ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అభ్యర్థుల ఎంపికపై ఈసారి పూర్తి స్థాయిలో కసరత్తు చేయాలనుకుంటుంది. ఎందుకంటే తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మెజార్టీ సీట్లు సాధించాలనేటువంటి పట్టుదలతో అధిష్టానం కూడా ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక కూడా బలమైనటువంటి అభ్యర్థులను బరిలో దించాలనేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి రేపు పూర్తి స్థాయిలో డీసీసీల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు కావచ్చు, పార్టీ ఆలోచనకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా రేపు ఎలక్షన్ కమిటీ సమావేశంలో చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతానికి రేపు ఎలాంటి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎలాంటి చర్చ జరుగుతుంది అనేది కూడా చూడాలి.